ఈరోజు మనం ఏలినాటి శని గురించి మాట్లాడుకోబోతున్నామండి. మనం ఏలినాటి శనినే సాదెసాతి అని కూడా అంటాం అన్నమాట. చాలామంది ఏలినాటి శని అనగానే భయపడిపోతారండి. బయట కొంతమంది ఆస్ట్రాలజర్స్ కూడా ఏలినాటి శని అని చెప్పి అందరినీ భయపెట్టిచ్చేస్తారన్నమాట. అది చాలా రాంగ్ అండి. శని అనే ఒక ప్లానెట్ ఒక డిసిప్లిన్కి సంబంధించిన ప్లానెట్ అన్నమాట. సో శని పీరియడ్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయ్యిందంటే మనల్ని ఆ శని భగవానుడు ఒక లైఫ్లో డిసిప్లిన్ చేసి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చే ఆయన వెళ్ళిపోతారన్నమాట. సో లాస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అందరికీ అది మంచి వెల్త్ని ప్రాస్పరిటీని ఇచ్చే టైం మాట అది. సో దీని గురించి ఎక్కువ ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదన్నమాట. ఈనాటి శని అనేది మొత్తం 7.5 ఇయర్స్ ఉంటుందండి. దీన్ని 3 ఫేజెస్గా డివైడ్ చేశారన్నమాట. ఎప్పుడైతే గనక శని మన మూన్ సైడ్ నుంచి 12th, 1st and 2nd హౌస్ మీద నుంచి ట్రాన్సిట్ అవుతుందో దాన్నే మనం ఏలినాటి శనిగా చూస్తాం అన్నమాట. ఇప్పుడు మనకి చూసుకుంటే గనక కుంభరాశి వాళ్ళకి ఇది లాస్ట్ ఫేజ్లో ఉంది మాట ఈ ఏలినాటి శని అనేది. దానివల్ల ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ స్టెబిలిటీ అంటే వాళ్ళ రిలేషన్ యొక్క స్టెబిలిటీని, వెల్త్ యొక్క స్టెబిలిటీని ఆలోచించుకోవాల్సిన టైం వచ్చింది అని అర్థం అన్నమాట. ఇక్కడ ఎవరితో మంచి సంబంధాలు ఉంచుకోవాలి, ఎవరితో మనం దూరంగా ఉండాలి అనేది వీళ్ళు జాగ్రత్తగా ఆలోచించాల్సిన టైం వీళ్ళకి వచ్చింది అన్నమాట. ఈ 2.5 ఇయర్స్ అయిపోగానే శని వీళ్ళకి చాలా మంచి చేస్తారన్నమాట. శని జనరల్గా కూడా కుంభరాశి వాళ్ళకి అంత తీవ్ర స్థాయిలో చెడు చెయ్యరన్నమాట. తర్వాత మనం మాట్లాడుకుంటే మకర రాశి వాళ్ళకి ఆల్రెడీ అయిపోయింది అన్నమాట. సో అయిపోయినప్పుడు వాళ్ళకి మంచి నేమ్ని, ఫేమ్ని, సక్సెస్ని ఇచ్చి ఈ శని అనేది వెళ్ళిపోతారన్నమాట. ఇప్పుడు కొత్తగా మనకి ఎంటర్ అయింది ఎక్కడంటే శని మీనంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఫేజ్ అనేది మన మేషరాశి వాళ్ళకి ఎంటర్ అవ్వబోతోందండి. ఈ మేషరాశిలో ఉన్న 3 నక్షత్రాల మీద కూడా ఈ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉండబోతోంది అన్నమాట. సో వీళ్ళు ఫస్ట్ ఫేజ్ వచ్చినప్పుడు అంత తీవ్ర స్థాయిలో ఉండదన్నమాట. ఎప్పుడైనా సరే ఏ రాశి వారికైనా సరే ఈ ఏలినాటి శని అనేది 2nd ఫేజ్ చాలా ఇబ్బందికరంగా ఉండే ఫేజ్ మాట. దాన్ని మనం దయ్య అని అంటాము, లేదా అష్టమ శని అని కూడా అంటాం అన్నమాట. ఆ 2.5 ఇయర్స్ అంటే మొదట 2.5 ఇయర్స్ కాకుండా 2nd ఫేజ్లో వచ్చే 2.5 ఇయర్స్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ మేషరాశి వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు వాళ్ళ యొక్క ఆవేశాన్ని, కోపాన్ని, అగ్రెసివ్నెస్ని, తర్వాత డామినేషన్ని తగ్గించుకొని కొంచెం స్లో డౌన్ అవ్వాల్సిన టైం వచ్చింది అని అర్థం అన్నమాట. ఎందుకు అనంటే ఈ ఏలినాటి శని ఎప్పుడైతే ఏ రాశిలోకి వచ్చినా సరే మనకి ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అనేది వచ్చింది అని అర్థం అన్నమాట. అంటే మన లైఫ్లో కొత్తగా జరగాల్సిన మార్పులు, బాధ్యతలు వచ్చాయి అని మనకి చూపిస్తుంది అన్నమాట శని. ఇప్పుడు నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన టైం వచ్చింది అని చెప్పి శని మనకి ఈ ఏలినాటి శని ద్వారా చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఎవరైతే సరిగ్గా ఇప్పుడు ఒక జాబ్ ఉందనుకోండి, జాబే చెయ్యట్లేదు అనుకోండి, వాళ్ళకి జాబు వస్తుంది, విపరీతమైన వర్క్ వస్తుంది అన్నమాట. అంటే కంటిన్యూస్ వర్క్ లోడ్ అన్నమాట. ఇంకా వాళ్ళకి రెస్ట్ అనేదే ఉండదన్నమాట. ఎక్కడైతే సరే బాధ్యత లేకుండా వ్యవహరించారనుకోండి, బాధ్యతలు ఆటోమేటిక్గా వీళ్ళకి వచ్చేస్తాయి అన్నమాట. అట్లా ఎప్పుడైతే గనక ఈ ఏలినాటి శని అనేది స్టార్ట్ అయ్యిందో ఇక్కడ మనకి మన బాధ్యతల్ని తీసుకోవాల్సిన టైం వచ్చింది అని శని మనకి నేర్పిస్తున్నారు అన్నమాట. ఇక్కడ భయపడాల్సిన
విషయంగా మనం ఎక్కడ చూడాలంటే, ఎప్పుడైతే శని మరీ నీచ స్థితిలో ఉంటే ఇంకా ఎక్కడా కూడా దానికి క్యాన్సిలేషన్ అనేది జరగకపోతే గనక అప్పుడు మనం టెన్షన్ పడాలన్నమాట. లేదంటే గనక ఎప్పుడైతే గనక శని డెబిలిటేట్ అయ్యి ఉన్నా కూడా, తర్వాత శని బర్త్ చార్ట్లో డెబిలిటేట్ అయ్యి ఉండి, నవాంశాలో కూడా డెబిలిటేట్ అయ్యి ఉండి, D10 చార్ట్ అంటే దశాంశ చార్ట్లో కూడా డెబిలిటేట్ అయ్యి ఉంటే దానికి అర్థం ఏంటండి? వర్గోత్తమ వచ్చింది అని అర్థం అన్నమాట. వర్గోత్తమలో ఉన్నప్పుడు శని ఒకవేళ నీచ స్థితిలో ఉంటే గనక అంటే ఏంటి? వర్గోత్తమ అంటే ఏంటి? మన బర్త్ చార్ట్లోను, నవాంశ చార్ట్లోను, D10 చార్ట్లోను మూడిట్లోనూ శని నీచ స్థితిలో ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఈ శని అనేది మంచి రిజల్ట్సే ఇస్తుంది అన్నమాట. చాలా మంది కంగారు పడతారన్నమాట, శని నీచ స్థితిలో ఉంది కాబట్టి నాకు అన్ని బ్యాడ్ రిజల్ట్సే వస్తాయి అని. ఇది అపోహండి. ఒక్క శని ఏదన్నా నీచ స్థితిలో ఉండి ఎక్కడ క్యాన్సిలేషన్ కానీ దానికి ఏమి మంచి బెనిఫిట్స్ కానీ ఏమీ లేకపోతే అప్పుడు బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాయి. కానీ అంతేగాని శని వర్గోత్తమగా ఉండి అవి చాలా స్ట్రాంగ్. సాటర్న్ అనేది మార్స్తో గనక దాని యొక్క క్యాన్సిలేషన్ డెబిలిటేషన్ని క్యాన్సిల్ చేసుకోగలిగితే గనక బర్త్ చార్ట్లో వాళ్ళకు కూడా ఈ ఏలినాటి శని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదన్నమాట. శని ఎప్పుడైతే గనక మూన్ మేషరాశిలో ఉండి శని కూడా అదే మేషంలోకి వచ్చినప్పుడు వీళ్ళకి అసలైన ఇంటెన్సిటీ అనేది తెలుస్తుంది అన్నమాట. అంటే ఏంటి? శని ఎప్పుడైతే మేషరాశిలోకి వచ్చింది అంటే అర్థం ఏంటండి? శని నీచ స్థితిలోకి వచ్చేసారు అని అర్థం అన్నమాట. ఇక్కడ కూడా చాలా మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం ఏం చూడాలి అని అంటే, అందరికీ ఒకే రకమైన రిజల్ట్స్ రావు అన్నమాట. అందరికీ మెంటల్ టెన్షన్స్, అందరికీ లాస్లు ఏమీ రావు. అది ఎందుకు అనంటే, ఎప్పుడైతే గనక మన చంద్రుడు మేషరాశిలో 20 degrees 25 degrees దగ్గర ఉన్నారనుకోండి, అదే మన శని కూడా చాలా దగ్గర డిగ్రీస్ అంటే ఏంటి? శని కూడా 20 degrees 25 degreesలో అదే మేషంలో ఉంటే అప్పుడు మూన్ సాటర్న్ కూడా కంజంక్షన్ అయ్యి ఉంటే వీళ్ళకి చాలా తీవ్ర స్థాయిలో ఉండబోతోంది అన్నమాట దీని యొక్క ఎఫెక్ట్ అనేది. ఎట్లా ఉండబోతోంది? మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, ఏ పని చేసినా సక్సెస్ అవ్వదు, తర్వాత గవర్నమెంట్ నుంచి కానీ పీపుల్ నుంచి కానీ అపోజిషన్, అందరితోనూ తగాదాలు, గొడవలు, బాగా ఐసోలేట్ అయిపోవడం, ఎవ్వరూ మనకి లేరు అనే ఫీలింగ్ రావడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ జరుగుతాయి అన్నమాట. అందుకని ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి అని అంటే, చంద్రుడు తర్వాత శని రెండు యొక్క డిగ్రీలు చాలా దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఏలినాటి శని తీవ్రంగా ఉంటుంది అన్నమాట. తర్వాత మనం జనరల్గా ఆస్ట్రాలజీ పరంగా మనం చూడాలి, ఇంకా డెప్త్గా చూడాలంటే దీని యొక్క పాయింట్లు మనం చూడాలన్నమాట. అష్టక వర్గ చార్ట్లో గనక శని అసలు ఎంత పాయింట్లు ఇస్తోంది ఇవన్నీ చూస్తే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది అన్నమాట. జనరల్గా కూడా అంటే అష్టమ శని పీరియడ్లో మాత్రమే ఆ ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత మనం ఎప్పుడైతే గనక చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నా, లేదా మకర రాశిలో ఉన్నా, కుంభరాశిలో ఉన్నా, మేషరాశిలో ఉన్నా, తర్వాత కేతు నక్షత్రాల్లో ఉన్న, శని నక్షత్రాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఏలినాటి శని ఫలితాలు అనేవి వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారన్నమాట. అసలు ఏలినాటి శని ఎందుకు వస్తుందంటే, ఎక్కడ మన కర్మాస్ అనేవి క్లీన్ చేయబడతాయి అన్నమాట. ఈ టైంలో ఇంకా మనం ఇప్పుడు చేసుకున్న కర్మ కావచ్చు, లేకపోతే పూర్వజన్మ కర్మ కావచ్చు, ఏ కర్మనైనా సరే ఇప్పుడు ఇది టైం మాట, అదంతా క్లీనప్ చేయాలన్నమాట. అంటే మనం మెంటల్ స్ట్రెస్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్తో గొడవలు అయిపోవడం, చుట్టాల నుంచి గొడవలు అయిపోవడం, ఇవన్నీ జరుగుతుందన్నమాట. కానీ ఇవన్నీ మన చెడుకు మాత్రం కాదండి. ఈ పీరియడ్లో మాత్రమే మీకు అసలు మీ రియల్ ఫ్రెండ్స్ ఎవరు, మీ శత్రువులు ఎవరు అన్నది మీకు క్లియర్గా వచ్చేస్తారన్నమాట. ఇప్పటి వరకు మీకు ఎవరైతే హిడన్గా ఉన్న ఎనిమీస్ అందరినీ కూడా
మన శనిదేవుడు చూపించేస్తారన్నమాట, నువ్వు ఇంతకాలం వీళ్ళని నమ్మావు కానీ వీళ్ళు అసలు నీ వాళ్ళే కాదు అని చెప్పి చూపిస్తారన్నమాట. అలానే ఇప్పటి వరకు మీకు మీ చుట్టాల్లో వీళ్ళు మంచివాళ్ళు అన్న వాళ్ళు కూడా ఈ మీ యొక్క వ్యూ పాయింట్ మారుతుంది అన్నమాట. అసలు మనకి రియల్ చుట్టాలు ఎవరు పరాయి వాళ్ళు అనేది తెలుస్తుంది అన్నమాట. తర్వాత ఫైనాన్షియల్ దగ్గర కూడా చూస్తే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారన్నమాట. ఎందుకు ఇబ్బంది పెడతారంటే ఒక టీచర్ ఏం చేస్తారండి, స్టూడెంట్ సరిగ్గా లేకపోతే డిసిప్లిన్ చేయడానికి ఎట్లా అయితే ట్రై చేస్తారో శని కూడా అట్లాంటి డిసిప్లిన్ ఇచ్చేసి వెళ్ళిపోతారన్నమాట. ఎక్కడెక్కడైతే మీరు చాలా ఇండిసిప్లిన్డ్గా ఉన్నారో అక్కడ మీకు ఆ లెసన్ టీచ్ చేసి వెళ్ళిపోతారన్నమాట. తర్వాత శని ఎప్పుడైతే చాలా ఇంకా బ్యాడ్ రిజల్ట్స్ ఉందనుకోండి, అంటే దాదాపు ఇప్పుడు ఒక 100 మందిలో ఒక 10 మందే ఉంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం నిజంగా ఆ ఫ్యామిలీలో ఉన్న ఏదో ఒక మెంబర్ వెళ్ళిపోవడం అలాంటివి జరుగుతుంది అన్నమాట. అక్కడ వాళ్ళకి చాలా బాగా డీప్ ఎమోషనల్గా వీళ్ళు చాలా బాధల్లో మునిగిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇంకా అదేంటంటే ఆ కర్మ నుంచి వాళ్ళని రిలీజ్ చేసేస్తారన్నమాట. ఒక ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్ అనేది ఎగ్జిట్ అయిపోవడం అనేది మనం చాలా ఒక 100 మందిలో 10 మందికి అలా జరుగుతుంది అన్నమాట. అది కూడా ఇంకా శని మరీ అస్సలు బాలేని వాళ్ళకే, అందరికీ ఒకేలాగా రిజల్ట్స్ ఉండవు అన్నమాట. కొంతమందికి ఏలినాటి శనిలో సూపర్ సక్సెస్ వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా సూపర్ అంటే ఇంకా వాళ్ళ ప్రొఫెషనలిజంలో చాలా హైట్స్కి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి ఏ ఇది కూడా ఉండదన్నమాట, ఏ నెగిటివ్ కానీ ఏమీ ఉండదన్నమాట ప్రొఫెషనల్లో కానీ. తర్వాత పర్సనల్ లైఫ్లో కూడా పిల్లలు పుట్టడం, అప్పటి వరకు పిల్లలు సంతానం కలగని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది అన్నమాట, ఎప్పుడైతే శని చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటే గనక. అట్లా ఈ ఏలినాటి శని అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫేజ్ని ఇస్తుంది అన్నమాట. సో మేషరాశి వాళ్ళకి మాత్రం నేను చెప్పేది ఏమిటంటే, దయచేసి మీరు మీ డామినేషన్ని కానీ కోపాన్ని కానీ, తర్వాత చాలా తొందరపాటు ఎక్కువ మాట మేషరాశి వాళ్ళకి అన్నిట్లోని జంప్ చేసేస్తారన్నమాట. అవన్నిటిని మీరు స్లో డౌన్ చేయాలన్నమాట. ఎందుకంటే శని అనేది చాలా నెమ్మదిగా ఇస్తుంది అన్నమాట, స్లో మూవింగ్ ప్లానెట్ అన్నమాట. ఏదైనా రిజల్ట్ స్లోగా ఇస్తుంది కాబట్టి మీరు జనరల్గా స్లో డౌన్ అవడం వల్ల ఏమవుతుందంటే ఆ రిజల్ట్స్ని మీరు స్లోగా చూస్తారన్నమాట. మీరు ఎప్పుడైతే తొందరగా ఆవేశపడి అవతల వాళ్ళని అంటాం కానీ, తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మీరు ఆ మెంటల్ ప్రెషర్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. ఆ లాస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో 2.5 years, అక్కడ మీరు కొంచెం ఆ స్ట్రెస్ నుంచి కొంచెం బయటకు వచ్చేసి ఇంకా వెళ్ళిపోయేటప్పుడు శని మాత్రం చాలా మంచి చేస్తారన్నమాట. సో ఎవరు దీని గురించి భయపడాల్సిన అవసరం ఏమి లేదండి. చాలామంది ఏం చెప్తారంటే నువ్వులు కానీ లేదా శనికి నూనె కానీ లేదంటే శివలింగానికి పాలు అట్లా పోయమని చెప్తారండి. అన్నిటికంటే చాలా పవర్ఫుల్ అండ్ ఈజీ రెమెడీ ఏంటంటేనండి విష్ణు సహస్రనామం అండి. ఎప్పుడైతే గనక మీకు మెంటల్ స్ట్రెస్ వచ్చినప్పుడు జస్ట్ ఒక మెడిటేషన్ లాగా కూర్చొని మీరు ఆ విష్ణు సహస్రనామాన్ని జపించగలిగితే గనక నేర్చుకొని చాలా పవర్ఫుల్ మాట. అది మనకి ఒక రకమైన ఆరాని ఇస్తుంది మాట. అట్లీస్ట్ ఒకవేళ విష్ణు సహస్రనామం అనేది చాలా కష్టమైనది మాట, అది జపించడం రాకపోతే అట్లీస్ట్ డైలీ ఒక 3 times విన్నా కూడా మీకు ఆ పాజిటివ్ వైబ్స్ అనేది ఖచ్చితంగా ఉండి మీకు ఆ బలాన్ని ఇస్తుంది మాట. ఎట్లాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ని అయినా సరే మీరు తట్టుకోగల శక్తిని ఆ భగవంతుడు మీకు ఇస్తారన్నమాట. అందుకని దయచేసి ఎవరు కూడా ఏలినాటి శని అనగానే కంగారు పట్టం భయపడటం ఏమి వద్దండి. ఇది చాలా మంచి పీరియడ్. వెళ్ళిపోయేటప్పుడు ప్రొఫెషనలిజంలో కానీ అసలు పర్సనల్ లైఫ్లో కానీ సూపర్ సక్సెస్ని ఇచ్చేసి ఆ శని భగవానుడు అందరికీ మంచి చేసే వెళ్ళిపోతారన్నమాట. నాకు తెలిసినంత వరకు ఎవరికైతే ఏలినాటి శని వచ్చిందో వాళ్ళు ఏలిన శని అయిపోయిన తర్వాత చాలా మటుకు ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్గాను చాలా హైట్స్లోకి వెళ్ళిన వాళ్ళే ఉన్నారండి. దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.